వసు, నా ప్రేమని ఈ లేఖ ద్వారా నీకు నేను తెలుపుతున్నాను. నా ప్రేమలేఖను చూసైనా నువ్వు అంగీకరిస్తావని చెప్పని నేను కోరుకుంటూ ఇట్లు నీ ప్రియమైన మధు. అసలుడే గాని మహానుభావుడు. అదే మనమడా, ఎక్కడున్నావు? ఇట్లా ఏంది తాత? మనమడా, ఈ ప్రేమలేఖను తీసుకపోయి ఎదురుగున్న ఆ ముసలి పిల్లకి ఇచ్చిరాపో. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏంది తాత ఇక్కడ నా లవ్ లెటర్ అంటే ఒక్క పేపర్ రాస్తారు కదా, నువ్వేంది బుక్ అంతా రాసినావు? అదే మనమడా, అది 60 సంవత్సరాల ప్రేమలేఖ, అందుకొరకే బుక్ నిండింది. లవ్ లెటర్ ఈ ఏజ్లో? నువ్వేంది, నీ ఏజ్ ఏంది? ఈ ఏజ్లో లవ్ ఏంది తాత? ఊకో. మీ పిల్లలు ఉన్నారే, మా పెద్ద మనసుల ప్రేమను అర్థమే చేసుకోరు. అమ్మో, మా తాతలోకి సపోర్ట్ చేయకపోతే ఆయనతో మా తాత ముసలి లేచిపోతే మా తాత పెంచిన పైసలు నేను ఎట్లా దొబ్బేస్తుంది? సరే తాత, నువ్వు బాధపడకు, నీ లవ్కి నేను సపోర్ట్ చేస్తుంది. కాసేపటి తర్వాత ఆకలి బాగా అయిపోతుంది, మనవనికన్నా ఫోన్ చేద్దాం. అదే మనవడా, ఆకలి అంటే ఆకలి బాగా అవుతుంది, రాంగ్ అవుతాను, తీసుకొని రారా. ఇగో తాత తిను. 10 రూపాయలు ఇస్తేనే 5 నిమిషాలు ఖర్చు పెట్టేటువంటి నువ్వు ఈ సమోసాల పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ఇచ్చిన లవ్ బుక్ సంవత్సరానికి ఇస్తే సంవత్సరంలో 2 సంవత్సరాలు ఇచ్చిండు, అవే ఇవి. తాత హ్యాపీ ఫాదర్స్ డే. చీ తాత, ఈ ఫాదర్స్ డే కనిపెట్టారని గ్రాండ్ ఫాదర్స్ డే కనిపెట్టారు మర్చిపోయారు. మంచిగా గ్రాండ్ ఫాదర్స్ డే ఉంటే తాతల దినోత్సవం చేసుకునేటోళ్ళం కదా. అయినా తాత నువ్వు బాధపడకు, మన ఇద్దరం గ్రాండ్ ఫాదర్స్ డే చేసుకుందాం, ఫుల్ ఆగుదాం, ఫుల్ దావత్ చేసుకుందాం పా. నాకు కూడా పైసలు మిగులుతాయి కదా. సరే మనవడా, పోదాంపా. కొన్ని గంటల తర్వాత మనవాడు అంటే నా మనవాడు, మందు కొట్టించే మనవాడు, అదృష్టవంతుని నేను. ఇవాళ ఏం డేటు? ఇవాళ 1వ తారీఖు, పెన్షన్ పడే డేట్ ఇవాళ. హలో మేనేజర్ సారు, మేనేజర్ సారు, పెన్షన్లు పడ్డాయా? ఆ మదర్ నెయ్యిలో పొద్దుగాల అందరికీ పింఛన్ పైసలు పడ్డాయి. మీ మనవడు నువ్వు చెప్పినవా అని చెప్పి నీ పింఛన్ పైసలు తీసుకపోయిండు. నీకు ఇంకా చెప్పలేదా? అబ్బా నా మనవడా, నా పైసలు దొబ్బేసి నాకే తాగిచ్చినావా? మనమడా, మనమడా, ఏంది తాత? చక్కెర వస్తుందిరా. చక్కెర వస్తుందా? అయితే కొంచెం మీ తాత సాయిలో పోసుకుంటా. రారా రా. చక్కెర అంటే ఆ చక్కెర కాదురా, తలకాయ నొప్పుతుంది, చక్కెర వస్తుందిరా. ఓ తాత, చక్కెర అంటే నువ్వు ఉత్తమొచ్చారు అనుకుంటున్నావా? అది పెద్దదని అనుకుని పాన మీదకి వస్తుంది. మనం హాస్పిటల్ పోదాం. కాసేపటి తర్వాత వద్దంటే లేకపోతే కదరా, డాక్టర్కి వట్టిగా 2000 రూపాయలు పెట్టిస్తేవి. ఆ డబ్బులు ఉన్న పైసలు ఉన్నగా దేనికన్నా అక్కడికి వస్తుంది కదరా. ఏ ఊకో తాతను, నీ పాన కంటే పైసలు ఎక్కువనా? కొంచెం ఆగు తాత, నేను కాల్ మాట్లాడతా. మనోడా, ఏదైనా టాబ్లెట్ అని పట్టుకరా. ఎప్పుడు చూడు ఫోన్తోనే మాట్లాడు. ఎటు విండో ఏమో. ఓ డాక్టర్, మా తాతని మీ హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు మా తాత ఇచ్చే 2000 ఫీజులలోకి వెళ్ళి సగం నీకు సగం నాకు అనుకున్నాం కదా, ఇంకెందుకు పంపలేదు? నా ఫోన్పే చేయి. ఓం భీం బుష్. ఇదేంది క్షుద్రపూజలు వేస్తే దయ్యాలు రావాలి కానీ మియా ఖలీఫా వచ్చింది? ఓహో, నిన్న చూసిన వీడియోల ప్రభావం అనుకుంటా. అమ్మో, ఎవడు భక్తుడు వస్తుండ్రు. టేక్ మై పొజిషన్. ఏంటి మమ్మీ ఎవడీడు? స్వామి, నా సమస్య ఏంటంటే... ఆపు, నీ సమస్య ఏంటో నేనే చెప్తా విను. నువ్వు ఒక అమ్మాయి వెంబడి 3 నెలల నుండి తిరుగుతున్నావు, కానీ అమ్మాయి నీకు ఫ్లాట్ అయితే లేదు. అమ్మాయి నీకు ఫ్లాట్ అయ్యేలాగా నేను చేతబడి చేయాలి. సూపర్ స్వామి, మీరు ఎంత కరెక్ట్ చెప్పారు, సూపర్. చేస్తారా బాలక? చేస్తా, కానీ నాదొక కండిషన్. నువ్వు 100 నిమ్మకాయలు తీసుకురావాలి. 100 నిమ్మకాయలే కదా, తీసుకొస్తా. అదెంత పని? ఇదేంది విమ్ సబ్బు తెచ్చినావు? అంటే స్వామి, అది టీవీలలో విన్ సోప్, ఇందులో 100 నిమ్మకాయల శక్తి ఉంటుంది అని అంటారు కదా, అందుకే తీసుకొచ్చిన. అరే మామ, మొత్తం మోడల్ తయారైనావు కదా, ఎడవతున్నావు? మొన్న వర్షిని అగోరి పెళ్ళింది కదా మామ, ఇళ్ళల్లో రిసెప్షన్ ఉంది, అక్కడికే పోతున్నా. జాగ్రత్త మామ, వాళ్ళ దాంట్లో కలుపుకునే ఇక్క. అంతకన్నా అదృష్టం ఇంకేముంది మామ? అట్లెందుకు అంటున్నావు మామ? మరేంది మామ, మొగలమై పుట్టి జాబులు బిజినెస్లు చేస్తున్నా ఒక్క పోరు పడతలే. అగోరికి అంత మంచి పోరు పడ్డది. అసొంటి పోరు పడుతుందంటే నేను కూడా అగోరు లెక్కనే మాడతా. పడుతుంది కానీ తర్వాత ఏం చేసేది లేదు, చప్పట్లు కొట్టుడే. అంటే ఎస్, అదే.
ఇదేంటయ్యా ఇద్యా ఓయ్ అమ్మా ఓ నాయనా అరే మామ ఎటు పోతున్నావురా? కుంభమేళ పోతున్నా మామ. అబ్బో, దేవుడి పైన అంత భక్తి ఎప్పుడు వచ్చిందో నీకు? అవును మామ, దేవుడు అంటే భక్తి వచ్చింది, పోరి మీద ప్రేమ పుట్టింది. పోరా? ఏ పోరీరా? మోనాలిసా మామ, నా మోను బేబీ. నీకు తెలియదా? ఈ మధ్యలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దా చూపిస్తా. చూడు మా మన పోరు ఎట్లుందో. మస్తుంది కదా. ఈడెక్కడికేండు? అరే మామ, ఎక్కడికైనావురా? అరే మామ, ఇంకక్కడనే ఏం చెప్తున్నావురా? నేను కుంభమేళ ట్రైన్ ఎక్కిన. మన మోనాలిసాని చూడ్డానికి పోదందా? మన మోనాలిసానా? రే, అది నా మోనాలిసారా? దాన్ని పెళ్లి చేసుకుని నేను పూసలు అమ్ముకుంటారా? అరే మామ, నా పతంగి పక్కకు పోతుంది. నేనైతే నా పోరికి లెటర్ పంపిస్తున్నా. మీ పోర్లకు కూడా లెటర్ పంపించాలంటే చెప్పుర్రి, నా పతంగి పెట్టి పంపిస్తా. అవును మామ, నా పోరికి కూడా ఒక లెటర్ పంపియు. అరే మామ, నా పోరికి కూడా ఒక లెటర్ పంపిరా. అట్లనే ఒక సకినప్ప, గారప్ప, అరిసప్ప కూడా పంపిరా. పాప మా పోరోళ్ళ ముసలవి చచ్చిపోయి పోరోళ్ళకి పండుగ లేదంటరా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఏమైందిరా మామ, మౌడి వచ్చిన ముండ లెక్క అట్ల మొహం పెట్టినావు? నా పిల్లలతో లొల్లు పెట్టుకున్నా మామ, దాంతో నేయలేకపోతున్నా నేను. దానికి ఎట్లనే నేసి విడాకులు ఇస్తా, దానికి విడాకులు ఇస్తా అని చెప్పి వచ్చిన ఇంట్లో. అవును మామ, విడాకులు ఇస్తా అంటున్నావు కానీ 50 లక్షలు రెడీ పెట్టుకున్నావా? 50 లక్షలు ఎందుకు? నువ్వు విడాకులు ఇచ్చేప్పుడు నీ పెళ్ళాంకి భరణం కింద కోటోళ్ళు పైసలు అడుగుతారు కదా. నా పెళ్ళిలో మా అత్తమాన పెట్టిన కట్నమే 10 లక్షలు. ఇప్పుడు దానికి విడాకులు ఇస్తే ఎక్స్ట్రా 40 లక్షలు. హలో బంగారం, మన ఇద్దరం అప్పుడు లొల్లు పెట్టుకున్నాం కదా, అది ఉత్తుత్తలోళ్ళే, నిజమైన లొల్లు అనుకోకు. నేను నీకు విడాకులు ఇస్తే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావని నీ మీద ప్రాంక్ చేసిన. మర్చిపో. చికెన్ అండి, నేను వస్తాను, ఇద్దరం తిందాం. ఇదేంటయ్యా ఇద్యా ఓయ్ అమ్మా ఓ నాయనా అన్న ఏం చేస్తున్నావే? నీకెందుకురా పాడగబా. అన్న నాకు తెలిసే నువ్వు గాకకి లైటింగ్ కొడుతున్నావు అని. అన్న నువ్వు ఈరోజు కూర్చొని చూస్తూనే ఉండే, ఆడోడో పోతాడు, కలుపుతాడు, పెళ్ళి చేసుకొని పిల్లల్ని కంటారు, పోయి అలా బార్షకు పోయి తినరా. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? అన్న ఆ అక్కతో మాట్లాడి స్పేస్ క్రియేట్ చేసుకోయే. అడ్రస్ అవి ఇవి అడిగి మెల్లగా పోర్ని పటాయించాలి కానీ ఇక్కడ కూర్చొని చూస్తే నీకేమవుతుంది? అంతే అంటావా? అవునన్నా. అన్న ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో బేబీ. అయ్యో మర్చిపోయా బేబీ, హ్యాపీ బర్త్డే. నీకోసం గిఫ్ట్ పట్టుకొని వస్తున్నాడు, రెడీగా ఉండు. ఇదేంటయ్యా ఇద్యా ఓయ్ అమ్మా ఓ నాయనా